మే 24 నుంచి డల్లాస్ మహానగరంలో జరగబోయే 19వ తానా మహాసభలకి సాహిత్య విభాగంలో మాట్లాడడానికి నన్ను పిలిచినందుకు కృతజ్ఞతలు. తానా అంటేనే మనకున్న అమెరికాలో ఉన్న తెలుగు వారందరికీ ఒక పెద్ద వటవృక్షం. అది దాని శాఖోపశాఖలు ఎన్నో విస్తరించాయి. యుఎస్ మొత్తం అంతా విస్తరించాయి. ఈ మహానగరంలో ఈ డల్లాస్లో ఇక్కడ జరగడం చాలా ఆనందకరంగా ఉంది. ఊరికే సాంస్కృతిక కార్యక్రమాలకు పరిమితం కాకుండా అమెరికాలో ఉండే తెలుగు వారికి ఏ ఆపత్తు వచ్చినా మనం ఇండియాలో 100 ఫోన్ చేసినట్టు తానా వారు ఆదుకోవడం, వారికి తెలియపరిస్తే వారు ఆదుకోవడం, వారి సమస్యలను పరిష్కరించడానికి చేసే ప్రయత్నం చాలా ముదావంగా ఉంది. చాలా గొప్ప విషయం అది. మనకెవరు ఆపద్బాంధవుడు అంటారు చూడండి, ఆపద్బాంధవుడిలాగా తానా ఆదుకోవడం, దానివల్ల అందరూ గుండెల మీద చేసుకుని పడుకోగలరు. దేశం కానీ దేశం వెళ్ళినప్పుడు కొంచెం అభద్రతాభావం వెంటాడుతుంది. ఆ అభద్రతాభావం అక్కడ తానా తీసి అవతల పారేయడం చాలా సంతోషంగా ఉంది. మనకు ఎవరున్నారంటే ఇక్కడ తానా ఉంది, అదే పెద్దన్న అందరికీను. అందరి సమస్యల్ని పట్టించుకోవడం చాలా. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డలు 3 అమెరికాలో ఉన్నారు, వాళ్ళ 3 కూడా చెప్తూ ఉంటారు వాళ్ళు చేసే యాక్టివిటీస్. అది అన్ని రకాలుగా అన్ని రంగాల్లోనూ వాళ్ళు విస్తరించడం ఇంకా ఆనందంగా ఉందని తానా తన శాఖోపశాఖలను ఇంకా విస్తరించి సామాజికపరమైన వీటితో సేవను కూడా అందిస్తున్నారు. ఆ సేవలు 10 మందికి మనం ఎలాగే ఎవ్వరూ జీవితంలో ఎవరు శాశ్వతం కాదు, కానీ వాళ్ళు సంపాదించుకున్న పుణ్యం మాత్రం వెళ్తుందంటారు. ఇఫ్ యు బిలీవ్ హిందూ ఫిలాసఫీ. ఆ రకంగా తానా పుణ్యాన్ని సంపాదిస్తోంది. సమాజాన్ని సంస్కరించడానికి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తోంది. తోటకూర ఆరోగ్యానికి మంచిది. ఏవి తిన్నా కూరల్లో తోటకూర తింటుంటారు, ఎందుకంటే అది ఆరోగ్యాన్ని సరిచేస్తుందని. అలాగే తానాకి ఆరోగ్యాన్ని సరిచేసేది దాని వెనకాతలను వెన్నుదన్ను తోట. సాకల్యంగా తెలుసుకుని దానికి తను ఏం చేయగలను అని ఆలోచించు ఉదాత్తమైన క్యారెక్టర్ అది. మే 24 జరగబోయే తానా మహాసభల్లో కలుద్దాం.